కాళ్లగడ్డ నుంచి మా కరెస్పాండెంట్ పులేంద్ర లైవ్ లో మరింత సమాచారం అందిస్తారు. ఓవర్ టు యు పులేంద్ర. పుల్వామా దాడికి నిరసనగా కాదు గట్టి చర్య అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పాకిస్తాన్ కు ఈ రోజు చాలా గట్టి దెబ్బ తీసింది వాయుసేన. దీనికి దేశీయ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాల నుంచి ఆనందం వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా ఏపీ పోలీసులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ కి గట్టి దెబ్బ తీసాం, ఈ రోజు వాయుసేన భారత గౌరవాన్ని మరింత రెట్టింపు చేసిందని చెప్పేసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది డిపార్ట్మెంట్ వ్యక్తులు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రోజు స్ట్రైక్ మీద దీని మీద ఏ విధంగా ఉంది? అంటే ఆల్రెడీ లాస్ట్ 48-50 బ్రేవ్ సోల్జర్స్ కదా, అంత మొదట దాంట్లో బాధలో ఉన్నాం. సోల్జర్స్ పోగొట్టుకుని మనం ఇండియా అంతా బాధపడుతుంది. ఒకటి ఇది అంటే ఇది హ్యాపీ న్యూస్ కదా, త్రూఅవుట్ ఇండియా అంతా హ్యాపీ న్యూస్, మనకు కూడా హ్యాపీనే కదా. మన ఇండియా అటాక్ చేసిందంటే, సర్జికల్ స్ట్రైక్ చేసిందంటే మనకి కూడా హ్యాపీ కదా. వాళ్ళకి అంటే వాళ్ళు రుణం తీర్చుకున్నట్లు కదా ఈ అటాక్ తన. కాబట్టి మనం అంటే పోలీస్ కూడా, మేము కూడా పోలీస్ కాబట్టి మేమంతా హ్యాపీగా ఉన్నాము. అందరూ మొత్తం ఇండియా అంతా హ్యాపీగా ఉంది కదా, ఇండియా అంతా హ్యాపీగా ఉంది. కాబట్టి ఇప్పటికే ఐబీ కూడా అన్ని రాష్ట్రాలకి హెచ్చరికలు జారీ చేసింది, ఇంటర్నల్ గా కూడా గొడవలు జరిగే అవకాశం ఉంది అని చెప్తుంది. దీని మీద మీ మాకు డిపార్ట్మెంటల్ అంటే మా ఇక్కడ అంత ఏం లేదు, ఇంత ఉండదు. ఉన్నా కూడా మేము చూసుకుంటాం, మేము బందోబస్తు అంతా ఏర్పాటు చేసుకుంటాం. మాకేం ఇక్కడేం జరగదు, ఇక్కడ అక్కడేం లేదు, ఇక్కడేం జరగదు. ఆలగడ్డ అంతా ప్రశాంతంగా ఉంది, అలాంటి విషయాలు ఇక్కడ రావు. ఇక్కడ అదేం లేదు. ఇక్కడ ఒకవేళ కూడా మేము అంటే చూసుకుంటాం, జరుపుకున్నట్టు చూసుకుంటాం. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా నుండి డిపార్ట్మెంట్స్ కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది. సరే, మీరు ఎలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు? గత కొద్ది రోజులుగా పుల్వామా దాడి నేపథ్యంలో సిఆర్పీఎఫ్ జవాన్లు 40 మంది ఉగ్రముఖ పొట్టన పెట్టుకోవడం జరిగింది. ఆ ఉగ్రముఖులు పొట్టన పెట్టుకున్న తర్వాత భారతదేశము గతంలో మాదిరి స్పందించకుండా గత 2 సంవత్సరాల నుంచి కూడా చాలా పకడ్బందీగా సర్జికల్ స్ట్రైక్స్ రూపంలో మనకు 1945లో జమ్మూ కాశ్మీర్లో అంతర్భాగమైన కొంత భాగాన్ని, దాదాపు 40% భూభాగాన్ని పాకిస్తాన్ ఆక్యుపై చేసుకోవడం జరిగింది. దాన్ని ఇప్పటికీ కూడా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని చెప్పేసి అక్కడ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఆజాదీ అనే పేరు మీద ఈ టెర్రరిస్టులంతా కూడా గవర్నమెంట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అనేది పాకిస్తాన్ లో ఉండడమే కాకుండా నిరంతరము మన భారతదేశం పైన ఉగ్రదాడులు చేస్తూ చివరికి కాన్వాయ్ పైన దాడి చేసి 40 మంది సిఆర్పీఎఫ్ కానిస్టేబుల్స్ ను తర్వాత అధికారులందరినీ కూడా పొట్టన పెట్టుకోవడం జరిగింది. సో గతంలో అయితే ఏదో కొన్ని ఖండనలు తర్వాత వార్నింగ్లు ఇచ్చి వదిలిపెట్టేవాళ్ళు. ఇప్పుడున్న ప్రభుత్వం ఆ విధంగా కాకుండా గత 70 సంవత్సరాలు స్పందించిన తీరు, ఇప్పుడు స్పందించే తీరు వేరు అన్నట్టుగా ఈ రోజు చాలా స్ట్రాటజికల్ గా తెల్లవారుజామున ఉదయం 3:30 గంటలకు 12 యుద్ధ విమానాలు 21 నిమిషాల్లోనే మొత్తం అంతా కూడా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోకి వెళ్లడమే కాకుండా అక్కడ ఉన్న ఉగ్ర స్థావరాలందరూ కూడా కొన్ని సెకండ్లలో భస్మం చేసుకుని రావడము, తిరిగి 21 నిమిషాల్లోనే మన భారతదేశంలో వచ్చి వాలిపోవడం జరిగింది. ఇంకా సిగ్గు శరము విడిచిపెట్టేసి పాకిస్తాన్ ఈ రోజు అక్కడున్న పత్రికలన్నీ కూడా తోక ముడిచిన భారత యుద్ధ విమానాలని చెప్పేసి మన పైన బురద జల్లుతున్నాయి. తోక ముడవడం కాదు, కేవలం 21 నిమిషాల్లోనే 12 యుద్ధ విమానాలు మొత్తం ఉన్న అక్కడున్న జైషీ మహమ్మద్ ఉగ్ర స్థావరాలన్నింటినీ కూడా మట్టుపెట్టాయని చెప్పేసి ప్రపంచమంతా కూడా వేణువుల కనుయాడుతూ ఉంటే వాళ్ళు ఇంకా సిగ్గు శరం వదిలేసి మన వాళ్ళు ఏదో తోక ముడిచారని చెప్పేసి వాళ్ళ పత్రికలు ప్రముఖంగా ప్రచురిస్తూ వస్తున్నాయి. సో ఆ విధంగా కాకుండా మనం ఎప్పటికైనా సరే ఒక 21 నిమిషాల్లోనే మొత్తము పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంతా ధ్వంసం చేయగలిగే స్థాయిలో ఉన్నాము. 1 గంట వదిలేస్తే చాలు మొత్తం పాకిస్తాన్ నే భస్మీపటలం గావించడానికి సిద్ధంగా ఉన్నాము. అయితే మనం ఎప్పుడూ కూడా ఏ దేశాన్ని కూడా దురాక్రమణ చేయలేదు. అయితే మన దేశం నుంచే బయటకు పోయిన దాయా దేశమైన పాకిస్తాన్ వాళ్ళు నిరంతరము మన కన్ను పొడుస్తూ మనకు నాశనం చేస్తూ ఉంటే కూడా మనం ఎన్నో రకాలుగా వాజ్పేయి లాంటి ప్రధానమంత్రులు అయితేనేమి అందరూ కూడా అభయహస్తం అందిస్తూ వచ్చారు. అయితే దాన్ని అలుసుగా తీసుకుని మన శాంతి కాముకతను అలుసుగా తీసుకుని మనపై నిరంతరం దాడులు చేస్తూ ఉన్నారు. అలాంటి దాడులకు వ్యతిరేకంగా ఈ రోజు భారతదేశం మొత్తం ప్రజలందరూ కూడా సగర్వంగా తలెత్తుకునే విధంగా సర్జికల్ స్ట్రైక్స్ రూపంలో 2 సంవత్సరాల క్రితం జరిగిన సర్జికల్ స్ట్రైక్ అయితేనేమి, ఇప్పుడు జరిగిన సర్జికల్ స్ట్రైక్ అయితేనేమి మన భారతదేశం యొక్క కీర్తి పతాకాన్ని ప్రపంచ దేశాల్లోనే కూడా రెపరెపలాడించే పరిస్థితి వచ్చింది. ఈ రోజు అమెరికా కూడా భారతదేశం ఎలాంటి చర్య తీసుకున్నా కూడా మేము ఎటువంటి పరిస్థితుల్లోనూ భారతదేశాన్ని అడ్డుకోమని చెప్పే స్థాయికి తీసుకుని రావడం జరిగింది. ఒక పక్క దౌత్యపరంగా అయితేనేమి, ఒక పక్క అంతర్గత భద్రతా విషయంలోనైతేనేమి అందరికీ కూడా ఇప్పుడు మీరు ఇందాక అడిగారు, అంతర్గత భద్రతా విషయంలో అయితేనేమి అంతర్గత భద్రత చూసే బాధ్యత మాది పోలీస్ శాఖది. మనకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఇంతకుముందు టెర్రరిజము అంటే నక్సలిజం రూపంలో ఎక్కువగా ఉండేది. అలాంటి నక్సలైట్ ని మనలాంటి గ్రేహౌండ్స్ దళాలు ఎలాంటి
వీఐపీల భద్రత ఇలా లోపాలు లేకుండా ఇప్పటిదాకా కూడా మనము ఆల్మోస్ట్ 0 స్టేజ్కి తీసుకొని రావడం జరిగింది. సో అంతర్గత భద్రతలో పోలీస్ శాఖ సంబంధించిన వాళ్ళు కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రోజు జరిగిన స్ట్రైక్ వల్ల పాకిస్తాన్ గాని గుణపాఠం వచ్చింది అనుకుంటారా? ఉగ్రమూకలు మరోసారి ఇండియా మీద దాడి చేయాలంటే భయపడే స్టేజ్ తీసుకురాగలిగామంటారా? తప్పకుండా ఈ రోజు పాకిస్తాన్ ఏం చెప్తూ ఉందంటే ఏదైనా సాక్ష్యాధారాలు ఇస్తే మేమే చర్య తీసుకుంటామని చెప్పేసి అంటుంది. పాకిస్తాన్ చర్యలు తీసుకోమని చెప్పేసి మనమే స్వతహాగా మనం దాడులు చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్ అనేది ఆ భయం అనేది వచ్చింది. రెండు వైపులా ఒక పక్క ఏదైనా సరే పాకిస్తాన్ నుంచి మనకు ఎక్స్పోర్ట్ అయ్యేదానిపైన ఎక్కువ ట్యాక్స్ వేయడం అయితేనేమి, అదేవిధంగా మనం ఒకవైపు మన సైనిక శక్తి పాఠవాలను ఉపయోగించడం అయితేనేమి, ఇతర దేశాల నుంచి మనకు మద్దతుగా కూడగట్టుకోవడంలోనైతేనేమి అన్ని రకాలుగా ఉంది. ఇలాంటి ప్రభుత్వం ఈ రోజు మన భారతదేశ పౌరులందరికీ ఉండి సగర్వంగా మనందరికీ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ రోజు 40 మందికి కొన్ని వేల మంది నేను తీసుకోవడానికి వాళ్ళను మట్టుబెట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి చాలా సంతోషంగా ఉన్నాము. మా భారతదేశాన్ని ఎప్పుడు అనువనుమున మన జాతీయ సమైక్యతను గాని సమగ్రతకు గాని గొడ్డలు పెట్టుగా ఉన్న ఎలాంటి వేర్పాటు వదులైన ఉదాహరణకు మీరు వేర్పాటు వదులు పందికొక్కుల్లాగా మన దేశం యొక్క ప్రొటెక్షన్ తీసుకుని మన దేశపు తిండి తిని మన దేశంలో ఆశ్రయం తీసుకుంటూ వేర్పాటు వదులకు సపోర్ట్ చేసేవాళ్ళు అలాంటి వాళ్ళందరికీ కూడా మొన్ననే అందరికీ మొత్తం విత్డ్రా చేయడం జరిగింది. సో కాబట్టి వేర్పాటు వాదం అనేది కూకటి వేలతో పెగిలించడానికి భారత ప్రభుత్వం సన్నద్దమైనందుకు మేమందరం కూడా హ్యాపీగా ఉన్నాము. ఎందుకంటే మేము యూనిఫామ్ వేసుకుని నిరంతరము మా భార్య పిల్లల్ని కాదని చెప్పేసి 24 గంటలు మేము కష్టపడుతున్నాము. అక్కడేమో సరిహద్దుల్లో వాళ్ళు కాపాడుతున్నారు. మేము అంతర్గత శత్రువులతో మేము నక్సలిజం గాని ఇతరత్ర వీళ్ళతో ఈ టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాము. మా యొక్క శ్రమ వృధా కాదు. ఈ భారతదేశం యొక్క సమైక్యత సమగ్రత ఎప్పటికీ నిరంతరం మన వైభవం అనేది ఇలాగే కొనసాగుతుందని చెప్పేసి భారతదేశం ప్రపంచ దేశాలకు చాటినందుకు మేమంతా చాలా సంతోషంగా ఉన్నాము. జై హింద్. చూసారా, ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాల వారు, అన్ని డిపార్ట్మెంట్ల వారు కూడా యువకులు పెద్ద ఎత్తున భారత మాతకు జయజయలు పలుకుతూ సర్జికల్ స్ట్రైక్ ఈ రోజు జరిగినటువంటి సర్జికల్ స్ట్రైక్ వాయుసేనకు అభినందనలు చెబుతున్నారు. అన్ని మార్గాలు అటు ట్విట్టర్ లో కూడా రాజకీయానికి చెందినటువంటి ప్రముఖ నాయకులందరూ కూడా వాయుసేనకు అభినందనలు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరోమారు ఉగ్ర మోకులు అయితేనేమి పాకిస్తాన్ అయితేనేమి భారతదేశం మీదకి దండెత్తాలని లేదంటే భారత ఎటువంటి దాడి చేయాలని కూడా భయపడే స్టేజ్ కి తీసుకురాగలిగాం. చెంపపెట్టు లాంటిది ఈ స్ట్రైక్ అని చెప్పేసి కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. పవన్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ పులేంద్ర. మొత్తానికి ఆళ్లగడ్డలో ఉన్న